హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగానే ఉన్నాం. నిన్న పొద్దున్న షార్ట్ పెట్టాను కదండి, నిన్న 3 పుణ్యక్షేత్రాలకు వెళ్ళామని. అందులో ఒకటి భాగంగానే మంగళగిరి పానకాల నరసింహస్వామి అండి. ఈయన బాగా పాత గుళ్ళు, అంటే రాళ్లతో కట్టిన గుళ్ళు అండి ఇవన్నీ. ఈ గుడికి అయితే 4 రాజగోపురాలు ఉన్నాయి. ఇవి మీరు ఫస్ట్ చూసింది అయితే ఒక పక్క నుంచి, ఇది అయితే మెయిన్ అండి. ఇది మనం ఇందులోంచే లోపలికి వెళ్ళాలి. ఈ గోపురంలోంచి ఎదురుండగానే గజ స్తంభం దగ్గరే దీపారాధన చేసుకుని ఉన్నది ఇలా పెట్టారు. చాలా బాగుంది. ఈ గుడి అయితే పాతదండి, బాగా రాయితో కట్టిన గుడి. కొంచెం శిథిలావస్థకు అయిపోతుంది బాగాను, కానీ అయినా కానీ మెయింటెనెన్స్ గట్ట చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగుంది చుట్టుపక్కల ఇదంతా. మా వాళ్ళు నామం పెట్టించుకున్నారు. ఈ నామం ఏంటంటే వైట్ది వి షేప్లో వచ్చి పైన పొడుగ్గా రెడ్ కలర్ నామం నరసింహస్వామిదండి. చూసారు కదా, ఇటు నుంచి దర్శనానికి వెళ్ళాలి. గోపురం గట్ట కొంచెం కుదరలేదు ఇదంతా. ఇదో పక్క గోపురం అండి. ఇది రాజగోపురాలు 4 అని చెప్పాను కదా, పక్కన మళ్ళీ కొత్తగా కట్టేది. ఇదైతే శిథిల వ్యవస్థకు వచ్చేసింది. పైన గోపురం అంతా పోయింది, వెనకాల నుంచి చూస్తాయి గోపురం. ఇది ఈ మెయిన్ గుడి అండి, ఇది గర్భగుడి. లోపలికి ఇలాగా మెయిన్ ముందు నుంచి ఇలా స్టెప్స్ ఉంటాయి, దాంట్లోంచి వెళ్ళొచ్చు. కానీ స్వామివారు సరిగ్గా కనపడలేదు, లోపలికి తీసుకెళ్ళలేదు. చుట్టుపక్కల అయితే ఇలా ఉందండి. 4 రాజగోపురాల్లో ఒక రాజగోపురం పైన కప్పు అయితే లేదు, 3 బాగున్నాయి. అక్కడ కళ్యాణోత్సవం కూడా జరుగుతుందండి. కళ్యాణం అయితే చాలా బాగా చేస్తున్నారు. సమయం అయిపోయింది కళ్యాణం, నెంబరాలు వేస్తున్నారు కదండి. చాలా బాగుంది. ఫ్రీ అని ఉన్నారండి, అందుకట్ట ఏం లేదు, కానీ జనం కూడా చాలా ఉన్నారు ఎక్కువగానే. కళ్యాణం అయితే అయిపోయిందండి. కళ్యాణానికి మళ్ళీ వేరే అలాగా టికెట్ తీసుకోవాలి. చిన్నారు కదా, వాళ్ళ టికెట్ తీసుకున్న వాళ్ళ కళ్యాణానికి ఏం చేస్తానండి, వచ్చినప్పుడు బాగా కనిపిస్తుంది. నాకు మ్యారేజ్ అంటే ఇంకా బుక్లో అప్పుడు వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాం. ఇప్పటికి గుడి చాలా అయితే చాలా చెందింది. మామూలుగా ఊళ్ళో ఉన్న గుడి, కొండపైన వేరే గుడి ఉంటుంది. కొండపైన అయితే 1 వే అది అసలు అవ్వట్లేదు, వెళ్ళడానికి కూడా ట్రై చేసిందనండి. బాగా ఆటోలు గట్ట ఒక పక్క అయిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. చూసారు కదా, వచ్చిన దగ్గరగా కళ్యాణం అయితే అయిపోయిందండి. విజయవాడ తీయడానికి కుదరలేదండి, అస్సలు ఖాళీ లేదు విజయవాడ అయితే. ఇది చిన్న తిరుపతి అండి. ఇది చిన్న తిరుపతిలో లోపల మొత్తం మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత తీసాము. అక్కడ కూడా లోపలికి అలౌట్ చేయలేదు మాకు. లోపలికి వెళ్ళిన తర్వాత తీసే అంత ఇది లేదు. అప్పటికే బాగా టైర్డ్ అయిపోయారండి. ఇక బాగా ఎండ ఎక్కువ ఉండటం గట్ట ఇంకా భోజనం గట్ట చేయలేదు. లోపల నుంచి బయటకు వచ్చేది. చూసారు కదా మా ఫేస్లో ఎలా ఉన్నాయి, మొత్తం ఆడిపోయింది. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇది దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. అక్కడ బస్సు ఉంది కదండి, మినీ బస్సు. దాన్ని ఈ గుడికి సంబంధించి భోజనాలు పెడతారు కదా, వికలాంగుల్ని గట్ట ఆ బస్సులోంచి డ్రాప్ చేస్తారంట భోజనశాలకి. గుడి లోపల అయితే ఇలా ఉందండి. అక్కడ కూడా అసలు ఖాళీ లేదు, ఎక్కడ కూడా ఖాళీ లేదు. చాలా జనం ఉన్నారు పిల్లలతోని గట్ట. కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఎండాకాలం కదని కొంచెం చూసుకోండి, పిల్లలతోని గట్ట అవుతుందో లేదో పిల్లలతోని అని గట్ట కొంచెం ఆలోచించండి. ఎండలు కూడా బాగా ఎక్కువైపోయినాయి. మొన్నటి వరకు వర్షాలతో సరిపోయినాయి అంటే ఇప్పుడు బాగా ఎండలు ఎక్కువైపోయినాయి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ నెల అంతా కూడా ఎండలు బాగా ఎక్కువ కాస్తాయి. గుడి కూడా చాలా మారిపోయిందండి. ఇది మేము వెళ్ళి అప్పుడే చాలా రోజులు అయిపోయింది. చిన్న తిరుపతి కూడా ఈ మధ్యన అయితే వెళ్ళలేదు అసలు. లోపలంతా చాలా చేంజ్ అయిపోయింది. చాలా బాగా కట్టారండి ఇదంతా. ఇక్కడ వరకే ఉండేది గుడి అయితే అప్పుడు మేము వచ్చేటప్పటికి. అంత జనం కూడా ఉండేవారు కదండి, ఇప్పుడు జనం బాగా ఎక్కువైపోయారు కదా. చూసారు కదా మా వాళ్ళందరూ ఇంకా ఆకలేసేస్తుంది. ప్రస్తుతానికి అయితే అందరూ ఎలా డల్ అయిపోయారు. ఇంకా ఇక్కడ చిన్న పాప ఎవరు అలా వదిలేసారని అనుకున్నాం, కానీ మామూలుగా తిరుగుతుందండి అక్కడే. బాగుంది పాప అయితే. లోపల కట్టడం కూడా చాలా బాగున్నదండి. అటు ఇటు దుకాణాలు కూడా ఉన్నాయి, చాలా దుకాణాలు ఉన్నాయి. ఎందుకంటే నేను వెళ్ళిన దగ్గర
మా పిల్లలు చిన్నప్పుడు అయితే ఎక్కువ షాపింగ్ చేసేదాన్ని. వాళ్ళు అసలు ఊరుకునేవారు కాదు, అన్నీ పెద్ద పెద్దవి కొనిపించుకునేవారు. అప్పుడంటే షాపింగ్ ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు షాపింగ్ చెయ్యం కాబట్టి ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళను నేను. తెలుసు కదా, ఆడవాళ్ళు గమ్మున వెళ్ళామంటే ఏదో ఒకటి కొనకుండా ఊరుకోము, అందుకనే కొంత వెళ్ళాం. ఏదైనా మా అమ్మాయి కొనుక్కుంటుంది, వెళ్ళలేదు, తను కూడా వెళ్ళలేదు. ఇంక పొద్దున్నుంచి తిరుగుతాం వల్ల టైర్డ్ అయిపోయారు బాగా. ఎక్కడెక్కడ అలా ఎండకి అలా కూర్చుండిపోయారండి మండపాల్లోని. మండపాల్లో కూడా చాలా చల్లగా ఉంది. అటు ఇటు సైడ్ మండపాలు, ఆ పక్క నుంచి మళ్ళీ వేరే దుకాణాలు ఉన్నాయి, చాలా బాగున్నాయండి. గాజులు గట్ట అయితే ఇంకా బాగున్నాయి, కానీ కాస్ట్ అయితే బాగా ఎక్కువ చెప్తున్నారండి. బాగా ఎక్కువ చెప్తున్నారు. మనం ఇటు సైడ్ మన ఇంటి దగ్గర కొనుక్కున్నవి వేరు, అక్కడైతే బాగా ఎక్కువ. మా అమ్మాయి తన ఛానల్లో పెట్టుకుంటా సెల్ఫీలు తీసుకుంటుంది. ఇదేనండి నేను చెప్పిన మినీ బస్సు, కొంచెం పెద్దవాళ్ళని కూడా తీసుకెళ్తున్నారు. ఇంతటితో అయిపోయిందండి 3 పుణ్యక్షేత్రాలు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మా వాళ్ళు కూడా బాయ్ చెప్తున్నారు. బాయ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.